ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. సనుగులు సంశయాలు మానమని ప్రభు చెప్తూ ఉన్నారు కదా. చాలామంది క్రైస్తవులైనప్పటికీ నేటి దినాల్లో మనం గమనిస్తే ప్రతి విషయానికి సనుగుతూనే ఉంటారు. పైగా సంశయం ఒకటి. ఏ రోజు కూడా 100% ప్రభువుల విశ్వాసం ఉంచలేరు. ఈ లోకానికి సంబంధించిన వ్యక్తులైతే అది ఒక డాక్టరా, లేకపోతే ఇంకా స్నేహితురా, ఇంకెవరైనా సరే వాళ్ళైతే 100% విశ్వాసం ఉంచగలుగుతారు, కానీ ప్రభువులో 100% విశ్వాసం ఉంచలేకపోతారు. నిజంగా ఇది చాలా విచారించదగిన విషయం. అందుకే ఈరోజు ప్రభు ఈ వాక్య భాగం ద్వారా సూటిగా చెప్తున్నారు, సనుగులు సంశయాలు రెండు మానేసేయాలి. మనం సనుగుడు అస్సలు ఉండకూడదు. దేవుడికి ఇష్టం లేని విషయమే అది. అలనాటి ఇశ్రాయేలీయులు సనిగే కదా ప్రభు మీద మాటిమాటికి, ప్రభు ఏర్పాటు చేసుకున్న మోషే మీద కూడా మాటిమాటికి సనిగి, వాళ్ళు మంచి చేస్తామని తెలిసినా సరే చెడు గురించి మాట్లాడుతూ, చెడు చేశారని భావిస్తూ అలా సనిగి గొణిగి అరణ్యంలోనే అనేక మంది చనిపోయారు. మనకు తెలుసు కదా. మరి అలాగే మళ్ళీ కూడా మనం కూడా సనుగుతూ ఉంటే మరి దేవుని దృష్టిలో అది ఎంత మాత్రమో ఇష్టమైన విషయం కాదు. అంతేకాదు, మన బతుకులు కూడా అలాగే అయిపోతాయి. కాబట్టి క్రైస్తవుడివైన నీవు వింటున్న సహోదరుడా, క్రైస్తవుడివైన నీవు ఏ విషయంలో సనుగుతున్నావు? అసలు ఏ విషయానికి నువ్వు బాధపడుతున్నావు? ఏ విషయం గురించి ప్రభు దగ్గర నువ్వు సనగడం మొదలుపెట్టావు? ఏ విషయం గురించి నీ సనుగుడు గొనుగుడు ఉంది? అసలు ఇవన్నీ నువ్వు మానేయాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడే నీ సనుగులు మానేసాయి. అంతేకాదు, సంశయం కూడా మానేసాయి. నీలో ఏదైనా సరే మరి అవిశ్వాసము, అల్ప విశ్వాసము ఏమాత్రం ఏర్పాటు చేస్తున్నా ఇప్పుడే దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే సంశయం అనేది నీ మనసులో ఉంటే నువ్వు ప్రభు యొద్దకు పూర్తిగా చేరుకోలేవు, ఆయన్ని మనస్ఫూర్తిగా విశ్వసించలేవు. కాబట్టి ఏ సందేహం నీలో ఉన్నా సరే ఈరోజు సనుగుడు గొనుగుడు, సందేహము, అపనమ్మకము, అవిశ్వాసము, అల్ప విశ్వాసము ఇవన్నీ కూడా ఏదన్నా సరే వీటిలో నువ్వు విడిచిపెట్టాలి. ప్రభువుని 100% నమ్మాలి. 100% నమ్మలేకపోవడమే ఆయన శక్తిని నువ్వు కించపరిచినట్లు, ఆయన శక్తిని నువ్వు తక్కువ అంచనా వేసినట్లు అవుతుంది. కాబట్టి ఎంతమాత్రం అవిశ్వాసం, అల్ప విశ్వాసం నీలో ప్రవేశించకుండా జాగ్రత్తగా ఉండాలి. సనుగుడు సంశయాలు మాని సమస్త కార్యములు చేయండి అంటున్నాడు. ఏ పని చేసినా దానిలో ప్రశాంతంగా చేయడం, దేవునికి అప్పచెప్పడం, దేవుడే చూసుకుంటాడు అనుకోవడం, ఇలా చేయాలి తప్ప సనుగుడు మానేయాలి. అంతేకాదు, ప్రభు మీద భారం వేయడం, ఆయన మీద ఆనుకోవడం, ఆయన్ని ఆశ్రయించడం, పరిపూర్ణమైన విశ్వాసంలోకి రావడం, ఇవి ప్రభు కోరుకునేది. ఇవన్నీ నీలో ఉన్నప్పుడు ఇంక సంశయాలు ఉండవు కదా. సంశయం నీలో ఉంటే కనుక, ఒక సందేహం నీలో ఇబ్బంది పెడుతుంటే ఇవన్నీ నీలో రావు. కాబట్టి ఆ పరిపూర్ణత సంపూర్ణతలోకి నువ్వు రావాలంటే, నువ్వు ప్రభు రాజ్యం చేరుకోవాలంటే నీలో ఖచ్చితంగా పరిపూర్ణత సంపూర్ణత ఉండాలి. నీలో అవి రావాలంటే ఖచ్చితంగా నువ్వు నీలో ఉన్న సందేహాలన్నీ, సంశయాలన్నీ మానేయాలి. కాబట్టి అందుకే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఈ విధంగా హెచ్చరిస్తున్నాడు. సనుగులు సంశయాలు మాని సమస్త కార్యములు చేయండి అని 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నాడు కదా. కాబట్టి అలనాటి పౌలు మాటలు ఆనాటి సంఘానికే కాదు, కానీ నేడు మనందరితో కూడా దేవుడు మాట్లాడుతూ పౌలు ద్వారా ఆ వాక్య భాగం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి నీ ఆత్మీయ స్థితి ఈరోజు ఎలా ఉందో ఒక్కసారి నిన్ను పరిశీలించుకో మిత్రమా. ప్రతి సందేహాన్ని, ప్రతి సనుగుడిని విడిచిపెట్టు. ప్రభులో విశ్వాసంతో ముందుకు సాగు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసువైపే నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. యేసువైపు చూడాలి. నువ్వు ఇంకా సనిగే గొనిగే వ్యక్తిగానే ఉంటే అలనాటి ఇశ్రాయేలు వలె మరి వాగ్దాన దేశాన్ని మరి నువ్వు కూడా ఈరోజు చేరుకోలేకపోతావు. కాబట్టి ఒకసారి ఆలోచించు. సనుగుడు గొనుగుడు మానేసి ప్రభుకి ఇష్టంగా జీవించు. ఆమేన్.